నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు ఎన్నికలకు సన్నద్ధమయ్యాయి. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో తుది జాబితా రెడీ చేస్తుంటే కూటమి నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సీట్ల పంపకాలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు పోటీలోనే లేదనుకున్న కాంగ్రెస్ వైఎస్ షర్మిల ఎంట్రీతో జోష్ పెంచేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ చేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఓ బాంబు పేల్చారు. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటేనంటూ నంద్యాలలో ఫ్లెక్సీలు వెలిశారు. వెంటనే స్పందించిన టీడీపీ కార్యకర్తలు ఇదంతా వైసీపీ పనేనంటూ ఫ్లెక్సీలను చించేశారు. టీడీపీ, జనసేన అధినేతలు మాత్రం దీనిపై మౌనం వహించారు. మూడు పార్టీలు బీజేపీలో భాగమేనని కాంగ్రెస్ ప్రచారం మొదలు పెడితే ఎలా స్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ కార్యకర్తలు బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ బాద్షాల హస్తం ఉందని ప్రగాఢంగా నమ్ముతున్నారు. గడిచిన 4.5 ఏళ్ల నుంచి బీజేపీ పెద్దలు వైసీపీ సర్కారుకు అన్ని విధాలా అండదండలందించారు. అడిగిందే తడవుగా ఇబ్బడి ముబ్బడిగా అప్పులకు అనుమతినిచ్చారు. కేంద్ర నిర్ణయాలను అమలు చేయడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వెనకడుగు వేస్తే రాష్ట్ర సర్కారు కళ్ళు మూసుకొని అమలు చేసింది. అక్కడ మోడీ ఆదేశిస్తారు, ఇక్కడ జగన్ అమలు చేస్తారనే నానుడి విస్తృతంగా జనంలోకి వెళ్ళింది. ఇంకోవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ట్వీట్ టీడీపీ, జనసేన అధినేతలను ఇరకాటంలో పడేసింది. బీజేపీ అంటే రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీగా అత్యధిక ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చలేదని మండిపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదని ఈ పార్టీకే పలు సర్వేలు వెల్లడించాయి. అందుకే చంద్రబాబు బీజేపీతో కలవడానికి వెనుకాడుతున్నారు. కాషాయ పార్టీకి దూరంగా లేమంటూనే దగ్గరకొస్తే కలవడానికి సంశయిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీకి బీ టీములుగా 3 పార్టీలను కాంగ్రెస్ ఎండగడితే ఎలా స్పందించాలనే దానిపై టీడీపీ శ్రేణులు మల్ల గుల్లాలు పడుతున్నాయి. వైసీపీలో బయటపడుతున్న అసంతృప్త నేతలు కాంగ్రెస్ గూటికి చేరి 3 పార్టీలను టార్గెట్ చేసే అవకాశాలున్నాయి. అప్పుడైనా ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై టీడీపీ శ్రేణులకు ఇంకా స్పష్టత లేదు. కాంగ్రెస్ బలోపేతమై 3 పార్టీలను బీజేపీతో కలిపి ఎదురు దాడి చేస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.